నగరంలో అపార్ట్మెంట్లు లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తులకు హైదరాబాద్ విపత్తు శాఖ అంటే హైడ్రా సలహా ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కొనుగోలుదారులు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు వివరాలను ధృవీకరించాలని కోరారు. హైదరాబాద్లో ఆక్రమణకు గురైన భూమిలో ఉన్న అపార్ట్మెంట్లు ఇల్లు కూల్చివేతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైడ్రా తెలిపింది. ఆక్రమణకు గురైన నాలాపై నిర్మించబడిందా లేదా అనే దానిపై సహా ఆస్తి వివరాలను ధృవీకరించాలని ప్రజలను కోరుతూ అటువంటి నిర్మాణాలు చట్టపరమైన పర్యావరణ సమస్యలను ఎదుర్కొనవచ్చని హైడ్రా కమిషనర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా అటువంటి ఆస్తులను కూల్చివేస్తామని ఆయన పేర్కొన్నారు. నాలాల ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణిలో మొత్తం 47 పిటిషన్లు వచ్చాయని హైడ్రా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. వాటిలో చాలా వరకు నాలాలు పాత లేఅవుట్లపై ఆక్రమణలకు సంబంధించినవేనని అధికారులు కనుగొన్నారు. ఇంతలో వర్షాకాలం ముందు పట్టణ వరదలను నివారించే ప్రయత్నంలో జూన్ 13న హైడ్రా కమిషనర్ ప్రధాన మురికినీటి కాలువల నుండి చెత్త ఆక్రమణలను తొలగించడాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా చింతల్ బస్తీ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాల సమయంలో వరద ప్రమాదాలను తగ్గించడానికి రాబోయే రోజుల్లో పూడిక తొలగింపు, ఆక్రమణల నిరోధక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. తీవ్రమైన వర్షాకాలం ముందు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రధాన సంస్థగా నియమించినందున వర్షాకాలంలో నగరంలో అత్యవసర పరిస్థితులను పరిష్కరిస్తుందని గతంలో స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం ఏజెన్సీ అంతరేజెన్సీ సమన్వయానికి కూడా బాధ్యత వహిస్తుంది. వర్షాకాల అత్యవసర పరిస్థితులను పరీక్షించడానికి హైదరాబాద్ను ఆక్రమణల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా హైడ్రా సిద్ధమవుతున్నందున నగరంలో అపార్ట్మెంట్, ఇల్లు కొనుగోలు చేసే ముందు వివరాలను ధృవీకరించాలని ప్రజలను కోరింది. అందువల్ల ప్రజలు ఎవరైతే హైదరాబాద్లో కొత్తగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని చూస్తున్నారో ఈ విషయాలు గమనించాలి. ఏమీ తెలుసుకోకుండా కొంటే మాత్రం తర్వాత బాధపడాల్సి వస్తుందని, ఎందుకంటే నేలమట్టం అవుతుంది కాబట్టి. అందుకే కొనుగోలు చేసేవారు 1కి 2 సార్లు అన్నింటినీ చెక్ చేసుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు.